నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ ఎన్నికల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. గత కొన్ని రోజులుగా వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కొన్ని పవర్ ప్రజెంటేషన్స్ కూడా ఇస్తున్నారు. ఎవరు హత్య చేయించడానికి కారకులు ఎవరెవరు ఫోన్ చేశారు, ఎవరెవరు ఎక్కడున్నారు ఏంటి అని చెప్పేసి. సో టార్గెట్ అంతా అవినాష్ రెడ్డి పైన అని చెప్పేసి మన అందరికీ తెలిసిందే ఈ పవర్ ప్రజెంటేషన్స్ ద్వారా. సో ఎట్టకేలకు కలుగులో నుంచి ఎలాగ బయటకు వచ్చినట్లుగా ఎట్టకేలకు అవినాష్ రెడ్డి దీనిపైన స్పందించడం జరిగింది. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎట్టకేలకు కలుగులో నుంచి ఎలుక బయటకు వచ్చింది అన్నట్లుగా ఇన్ని రోజుల తర్వాత, అది సంవత్సరాలు కూడా అవ్వచ్చేమో, ఇన్ని రోజుల తర్వాత అవినాష్ రెడ్డి మాట్లాడడం జరిగింది. చాలా రోజుల నుంచి కూడా వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత చాలా పవర్ ప్రజెంటేషన్స్ ఇచ్చారు ఆధారాలకు సంబంధించి. సో ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడేమో అవినాష్ రెడ్డి సునీత పైన ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఎన్నికల వేళ అన్నారు కదా, ఎన్నికల వేళ ఇది, అందుకనే ఆయన బయటకు వచ్చాడు. ఎందుకంటే నిన్న సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆవిడ మొత్తం విషయాలన్నీ బట్టబయలు చేశారు. ఆవిడ దగ్గర ఆధారాలన్నీ ఉన్నాయి. మొత్తం ఎవరెవరిని ఎప్పటి నుంచి మాట్లాడారు, హత్యకు ముందు 15 రోజుల ముందు అవినాష్ రెడ్డి ఎవరితో మాట్లాడారు, ఎవరిని కలిశారు, ఎక్కడ కలిశారు, మొత్తం ఫోన్స్ ఎవరితో మాట్లాడారు, మీకు అలా కళ్ళకు కట్టినట్టు ఒక సినిమాలాగా మనందరికీ చూపించారు ఆవిడ. ఇప్పుడు మీకు గుర్తుంటే అవినాష్ రెడ్డి అసలు బయటకు వచ్చి కనీసం కొన్ని సంవత్సరాలు అయిందేమో, 5 సంవత్సరాల కాలంలో ఆయన 5 సార్లు ప్రెస్ ముందుకు రాలేదు. అంటే మనకి గుర్తున్నంత మట్టికి ఆయన కూడా అదే చెప్పుకున్నాడు. ఇవాళ నేను 5-6 సార్లు వచ్చినట్టున్నాను, మళ్ళీ ఇవాళ బయటకు వచ్చాను. ఎందుకు వచ్చానంటే ప్రెస్ ముందుకి నేను వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది అన్నాడు. అంటే వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే గుమ్మడికాయల దొంగ భుజాలు తడుకున్నట్లేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుకున్నట్టుగా ఆయన ఇవాళ బయటకు వచ్చాడు. తప్పలేదు. నిన్న సునీత చేసిన ఎలిగేషన్స్కి సిబిఐ వాళ్ళు ఆ వివరాలు తీసుకుంటే చాలా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చు. అర్థమైందండి? సో మనం అసలు మొత్తం విషయాన్ని తీసుకుంటే ఆ రోజు ఏం జరిగిందో మొన్ననే కదా వాళ్ళ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పాడు. ఏం చెప్పాడు? ఎవరు ఫోన్ చేస్తే వీళ్ళందరూ వెళ్ళారు, మన వివేకానంద రెడ్డి గారి బావమరిది ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? ఎర్రగంగిరెడ్డి రక్తపు మరకలు తుడుస్తూ ఉంటే అన్నాడు ఆయన. రక్తపు మరకలు తుడుస్తూ ఉంటే అవినాష్ రెడ్డి అలా చూస్తూ ఉన్నట్ట. అంటే ఒక హత్య జరిగితే ఒక మనిషికి రియాక్షన్ ఉండదా? అంటే మామూలుగా అడుగుతున్నా. అందులో అతనే చిన్నపిల్లాడు కాదు కదా. పోనీ ఎంత కాదన్నా 30-35 ఏళ్ళు ఉంటాయా అందాజా? ఒక మెచ్యూర్డ్ పర్సన్ కదా. మెచ్యూర్డ్ పర్సన్ అలా నిల్చుని చూస్తూ ఉంటాడా అక్కడ రక్తపు మరకలు చూసి? ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఒక వీడియో పెట్టుకుందాం. ఎందుకు పెట్టుకుందామో తర్వాత చెప్తా. ఫస్ట్ ఇది విందాం. షూర్. జరిగిన తర్వాత వాళ్ళ బావమరిది శివప్రకాష్ రెడ్డి గారు ఫోన్ చేస్తే అక్కడికి పోయిన వ్యక్తి, అక్కడ పోయిన తర్వాత ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఆయన గంగిరెడ్డి గారు ఏదో చేస్తుంటే అమాయకంగా నిలబడుకొని చూస్తున్నాడు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. ఈయన తులసింది లేదు, ఏం లేదు. గంగిరెడ్డి గారి పాత్ర అయితే విన్నారు కదా. ఆయన ఏమన్నాడు? అమాయకంగా చూస్తూ నిలబడ్డాట. ఆయన ఏదో చేస్తుంటే ఎర్రగంగిరెడ్డి ఏం చేస్తున్నాడు? రక్తపు మరకలు తుడుస్తుంటే ఆయన ఏదో చేస్తూ ఉంటే అమాయకంగా అవినాష్ రెడ్డి అనే వ్యక్తి నిల్చొని చూస్తూ ఉన్నాడు. ఇది ఆయన రవీంద్రనాథ్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యానం. ఇవాళ అవినాష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? సునీత చేయించింది ఇదంతా సునీతకు అన్నీ తెలుసు. ఆ రోజు సిబిఐ ముందు మా నాన్న రాసిన లేఖ ఏంటో నాకు తెలియదు అంది. లెటర్ సంగతి మాట్లాడలేదు. తర్వాత నెల్లాళ్ళ తర్వాత మళ్ళీ నాకు ఆ లెటర్ సంగతి తెలుసు అని ఆవిడ ఒప్పుకుంది. అక్కడే మనకు అసలు విషయం బయటకు వచ్చింది. అసలు ఇప్పుడు నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు, ఎర్రగంగిరెడ్డే చేశాడు, ఎర్రగంగిరెడ్డి శివప్రకాష్ రెడ్డి పిలిస్తేనే వచ్చాడు అనే చెప్పాడు కదా. ఇవాళ ఇప్పుడు శివప్రకాష్ రెడ్డి చెప్తే వచ్చాడు అని ఇవాళ చెప్తున్నాడు అవినాష్. మరి అప్పుడు నిన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పింది మనం ఏ రకంగా తీసుకోవాలి? అంటే ఆయన చెప్పింది తప్ప, ఈయన చెప్పింది ఒప్ప? ఎవరికి వాళ్ళు విషయాన్ని వాళ్లే బట్టబయలు చేసుకుంటున్నారు. అంటే తప్పుని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలో తెలియక ఎవరికి వాళ్ళు ఈ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు.
ఇవాళ గంట సేపు ఇంచుమించు ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను సునీత స్టేట్మెంట్ ఇస్తే నువ్వు తప్పు చేయకపోతే నువ్వు బయటకు రావు, నువ్వు అసలు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చావు? ఇన్ని రోజులు లేదుగా. మన విమలమ్మ గారు బయటకు వచ్చినప్పుడే అతను బయటకు రావాలి. మన విమలమ్మ గారు వచ్చి అక్క చెల్లెలిద్దరిని నోరు మూసుకోమని, కుటుంబం పరువు బయటపడేయొద్దని, అవినాష్ రెడ్డి అమాయకుడని ఇన్ని మాట్లాడింది కదా ఆ రోజు. మాట్లాడినప్పుడు అవినాష్ రెడ్డి గురించి ఆవిడ అందా ఒక మాట, అవినాష్ రెడ్డి నువ్వు వచ్చి బయటకు వచ్చి చెప్పు అని చెప్పలేదు కదా. చెప్పకపోయినా కూడా అతను వచ్చి చెప్పచ్చు, అగో మా విమలమ్మ గారు వచ్చారు బయటకి, సో నేను అందుకని బయటకు వచ్చాను, నేను తప్పు చేయలేదు, సునీత చేసిందని మొన్న చెప్పలేదు. నిన్న సునీత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాక ఆవిడ ఖచ్చితంగా చెప్తోంది, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మా నాన్నని చంపింది అవినాష్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్తోంది ఆవిడ. ఈవెన్ షర్మిల ఓపెన్గా అక్క చెల్లెలు ఇద్దరు స్టేజ్ మీద కడప ప్రజలను ఉద్దేశించి చెప్తున్నారు, మీరు అవినాష్ రెడ్డిని ఓడించండి, అవినాష్ రెడ్డి హంతకుడు, మా అన్న ఒక హంతకుడిని పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు, ఈవెన్ జగన్మోహన్ రెడ్డిని ఓడించండి మీరు. జగన్మోహన్ రెడ్డి 3,000 కోట్లు ఏమయ్యాయని ఇవాళ షర్మిల అడిగింది, మీకు గుర్తుంటే నిన్నను. సో ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది, మీకు అర్థమైందా? ఒక్కొక్క విషయం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి, అవినాష్ రెడ్డికి సంబంధించి, మొత్తం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన నిజాలన్నీ కూడా ఒక్కొక్కటిగా షర్మిల నోట్లోంచి బయటకు వస్తున్నాయి. అది వాళ్ళు భయపడుతున్నారు, తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆవిడని ఏమీ చేయలేకపోతున్నారు. తన్ని తరివేసింది వాళ్ళే ఆవిడ్ని. ఒక ఇంటి ఆడబడుచుని అమర్యాదగా బయటికి పంపించి ఇప్పుడు ఆవిడని మళ్ళీ తిరిగి చేర్చుకునే ధైర్యం లేదు వాళ్ళకి. వాళ్ళు చేర్చుకుంటామన్నా ఆవిడ వెళ్ళదు. మీకు అర్థమైందా? ఇప్పుడు చేర్చుకుంటామని తీసుకెళ్ళి ఆవిడని ఏమైనా చేసినా దిక్కుండదు. ఆవిడ అలాంటి తెలివి తక్కువ పని చేయరు, చెప్తున్నా. అంటే రాజకీయాలు ఎలా ఉంటాయో మీకు చెప్తున్నా. కుట్రలు కుతంత్రాలతోటి వీళ్ళు ఇది ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుని ఒక రాష్ట్రాన్ని ఈరోజు మళ్ళా హస్తగతం చేసుకోవటానికి, ఈ ఎన్నికల్లో గెలవటానికి ఇన్ని రకాల ఎత్తులు, పై ఎత్తులు, కుయుక్తులు ఇన్ని చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ అవసరమమ్మా? అసలు ఇవాళ అవినాష్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వచ్చాడు అసలు? మొన్న ఇప్పుడు మాట్లాడిన మాట రవీంద్రనాథ్ రెడ్డి అంటే గంగారెడ్డి ఏదో చేస్తుంటేనే అవినాష్ రెడ్డి చూస్తూ ఉన్నాడని మాట్లాడారు కదా రవీంద్రనాథ్ రెడ్డి. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు మైక్ తీసుకుని? గంగారెడ్డి కూడా శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేస్తేనే వెళ్ళాడు అని చెప్పేసి నేను అదే చెప్తున్నాను. ఆ రోజు మాట్లాడలేదు. ఆ రోజు ఏం చెప్పారు? వివేకానంద రెడ్డి బావమరిది ఫోన్ చేస్తే వచ్చామంటున్నారు. ఇవాళ ఏమంటున్నాడు అవినాష్ రెడ్డి? అతను A3 అని అన్నాడా? ఇది 3వ నిందితుడిగా ప్రకటించాడు ఇవాళ. 3వ నిందితుడిగా ఉన్న శివప్రకాష్ రెడ్డి పిలిస్తేనే ఎర్రగంగిరెడ్డి వచ్చాడు అని చెప్తున్నాడు. అవునా? అదే చెప్పాడు ఇవాళ మాట. ఇవాళ ఎందుకు ఇట్లా మాట మార్చారు? ప్లేట్ ఎందుకు ఫిరాయించారు వీళ్ళంతా? ఇప్పుడు ఆధారాలు చూసి భయపడా? ఎందుకోసం అంటారు మీరు అసలు? అవును. సో అంటే అది శివప్రకాష్ రెడ్డి గారిని అంటే A3గా కూడా అనడం కూడా ఈయన తప్పుపడుతున్నారు అవినాష్ రెడ్డి. అది ఎందుకు అంటే మనిషి ఒక స్టోరీ చెప్తున్నారు, రవీంద్రనాథ్ రెడ్డి ఒక స్టోరీ చెప్తే ఇప్పుడు అవినాష్ రెడ్డి వచ్చి ఇంకొక స్టోరీ చెప్తున్నారు. అసలు వివేకానంద రెడ్డి దారుణ హత్యలో ఇన్ని స్టోరీస్ ఏంటో అర్థం కాకుండా ఉంది. సో ఈ దారుణ హత్యకి ఎప్పుడు న్యాయం జరుగుతుందో చూద్దామండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ హత్య కేసుకు సంబంధించి న్యాయం జరగాలి. వివేకానంద రెడ్డికి అలాగే సునీత్ గారికి కూడా న్యాయం జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ దుర్గా గారు. నమస్తే.